హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి హెడ్ ఓవర్ హీల్స్ ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్క్ సింగ్ ఇక్కడ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ డాగ్ వచ్చి పిలుస్తూ ఉంటది. పార్క్ సింగ్ కు అర్థమవుతుంది జునూన్ కోసం అని. నేను వెళ్తాను వెళ్ళిపోతుంది. జ్ఞాను ఎందుకు ఏమైందని అడుగుతా ఉంటాడు, కానీ వినిపించుకోకుండా పార్క్ సింగ్ వెళ్ళిపోతుంది. అది చూసి జ్ఞాను నేను కూడా తనని తీసుకొని వస్తా అని చెప్పేసి తను కూడా వెళ్తాడు. వీళ్ళిద్దరు వెళ్ళిన చూసి జీహో నేను కూడా వాళ్ళని తీసుకొస్తా అని చెప్పేసి జీహో కూడా ఇంకా ఆగండి నేను కూడా వస్తున్నా అని అతను కూడా సార్ నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఫాస్ట్ గా రన్ చేస్తూ జ్ఞానుని పిలుస్తా ఉంటాడు, కానీ జ్ఞాను మాత్రం చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంటాడు. ఇంకా జీహో కూడా అంతే ఫాస్ట్ గా రన్ చేస్తూ జ్ఞాన దగ్గర వరకే వెళ్తాడు. జ్ఞాన దగ్గరికి వెళ్ళిన తర్వాత జ్ఞాను అంటాడు ఈ వే అయితే హాంటెడ్ హౌస్ సైడ్ చూపిస్తుంది అని అంటాడు. నువ్వు వద్దు అని జీహో అంటే జ్ఞాను అంటాడు లేదు నేను నీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినా కదా పార్క్ సింగ్ ని ఏడిపియా అని చెప్పి, సో నేను వస్తా అంటాడు. అంత ముందు రోజు పడుకునేటప్పుడు జ్ఞాను అంటాడు పార్క్ సింగ్ ఆ రోజు ఏడ్చింది ఇలా అని చెప్తాడు. జీహో అంటాడు అసలు పార్క్ సింగ్ ఏం జరిగినా కూడా ఏడవదు, నువ్వు ఆమె నిజంగా ఏడిపించినావా అని అడుగుతాడు. సారీ ఆ రోజు అనుకోకుండా నా వల్ల ఏడ్చింది అని అనగానే ఇంకా జీహో నిజం చెప్పు అని అంటాడు. అవును అని అనగా జీహో ఇంకా పిల్లని తీసుకొని జ్ఞానుని కొడతాడు. ఇంకప్పుడు జ్ఞానం ప్రామిస్ చేస్తాడు ఇంకోసారి పార్క్ సింగ్ ని ఏడవనివ్వా అని చెప్పి. ఇక పార్క్ సింగ్ హాంటెడ్ హౌస్ లోపలికి వచ్చి చూసే వారికి జును అతనే పట్టి ప్రెస్ చేసుకుంటా ఉంటాడు. పార్క్ సింగ్ ఆపడానికి చాలా ట్రై చేస్తుంది కానీ అస్సలు ఆపలేదు. ఇంతలోపు అక్కడికి జీహో జ్ఞాను ఇద్దరు వచ్చేస్తారు. జీహో అంటాడు జ్ఞాను నువ్వైతే లోపలికి వెళ్ళకు ఆగిపో అని అంటాడు. జ్ఞాను మాత్రం లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంటాడు డోర్ ఓపెన్ చేయడానికి. జీహో ఏమో వద్దు ఈ రోజు నీకు లాస్ట్ డే ప్లీజ్ నువ్వు ఇట్లా చేయకు అని అంటా ఉంటాడు. నేను ట్రై చేస్తా అని చెప్పి స్టోన్ తీసుకొస్తా అని చెప్పి ఇక్కడ జీహో స్టోన్ తీయడానికి చాలా ట్రై చేస్తాడు, రాదు. స్టోన్ చాలా వెయిట్ ఉంది అని అంటుంటాడు. దాన్ని అస్సలు లిఫ్ట్ చేయలేడు. ఇంకిక్కడ జ్ఞానుకి అయితే డోర్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయింది అని చెప్పేసి అతను తొందరగా లోపలికి వెళ్తాడు. అతను వెళ్ళే వరకు మళ్ళీ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ కూర్చోగానే పార్క్ సింగ్ అంటే అసలు నువ్వెందుకు వచ్చినావు, ఇక్కడ చాలా డేంజరస్ ప్లేస్, నువ్వు వెళ్ళిపోని అంటుంటది. జ్ఞానం మాత్రం నాకేం కాదు నేను జున్నుని సేవ్ చేస్తాను అంటాడు. నేను అంత సెల్ఫిష్ కూడా కాదు అని అంటాడు. ఇక్కడ నువ్వు ఉండడం కూడా అంత సేఫ్ కాదు అందుకే వచ్చినా అని అంటాడు. అందరం కలిసి ఒకేసారి బయటికి వెళ్దామని అంటాడు. సరే నేను వెళ్ళి తొందరగా డోర్ తీస్తా అని చెప్పి పార్క్ సింగ్ వెళ్తుంది. జ్ఞానం జున్నుని ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ వాళ్ళ మదర్ ఆంటీ షామాన్ అందరు కలిసి వస్తుంటారు. పార్క్ సింగ్ ఇక్కడ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ జ్ఞానం ఫోటో కనబడుతుంది. జ్ఞానం ఫోటో ఆ డోర్ లోపల ఇతను 10 years నుంచి వీళ్ళ ఫ్యామిలీని సఫర్ అయ్యేలాగా చేస్తున్నాడు. లాస్ట్ ఆఫరింగ్ లాగా నన్ను తీసుకో, ఇతని మాత్రం మొత్తం తిని ఒక స్ట్రాంగ్ ఈవిల్ డైటీ లాగా నువ్వు బయటికి వచ్చేసి అని చెప్పేసి అని జ్ఞాను ఫోటో వేస్తుంది లోపల. అదే ఇప్పుడు పార్క్ సింగ్ పట్టుకుంటుంది. మళ్ళీ జ్ఞాను ఎందుకు అనేసి అని పార్క్ సింగ్ అంటుంది. అప్పుడు యమో అంటది అతనికంటూ ఎవరు లేరు, ఇంకా అతను చాలా వీక్ గా ఉన్న వాళ్ళని ఈజీగా టార్గెట్ చేయొచ్చు అందుకని చెప్పి అని అంటది. చూసేవరకు జ్ఞానం కింద పడిపోతాడు. ఈ రింగ్ లో నుంచి ఇప్పుడు సోల్ అనేది బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసి వెంటనే ఇదంతా జ్ఞాను బాడీలోకి వెళ్ళిపోతుంది. ఏమో ఇక్కడ ఒక ఆస్ట్రాలజర్ దగ్గరకు వస్తుంది. ఫస్ట్ కార్డ్ పిక్ చేస్తుంది. ఫస్ట్ దాంట్లో డెవిల్ వస్తుంది. సో ఇంకొక కార్డ్ పిక్ చేస్తుంది. దాంట్లో వచ్చేసి డెత్ కార్డ్ వస్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది డెత్ కార్డ్ కి అర్థం ఒకరు చనిపోతారని కాదు, ఆ ఎండ్ అనేది ఇంకో బిగినింగ్ తో ఫాలో అవుతుంది అని చెప్తుంది. ఏమోకి ఇంకా అర్థమవుతుంది తను ప్రే చేసిన ఈవిల్ డైటీ ఇంకా వచ్చేసింది అని చెప్పి. తనకి ఈవిల్ డైటీ సౌండ్స్ అని వినిపిస్తుంటాయి. ఇంకా తను వచ్చేస్తుండు అని అంటది. ఏమోవా నువ్వు ఇంకా చాలా కరెక్ట్ గా చెప్పినావు అనేసి అని ఆస్ట్రాలజర్ ని మెచ్చుకుంటది. ఇంకా ఆమెకి చాలా మనీ ఇచ్చేసి వెళ్తది. పార్క్ సింగ్ అమ్మ ఇక్కడ జ్ఞానుని అలానే చూస్తూ ఉండిపోతుంది అనమాట. షాక్ అయ్యి అంటే ఇప్పుడు ఈవిల్ స్పిరిట్ జ్ఞానుయేనా అనుకుంటది. ఇప్పుడు జ్ఞాను వెళ్ళి మిర్రర్ లో చూసుకుంటాడు. అప్పుడు పార్క్ సింగ్ వెళ్ళి అలా చూస్తుంటే అతను అంటాడు హలో షామాన్ అని. పార్క్ సింగ్ అంటుంది నువ్వు ఫస్ట్ అర్జెంట్ గా జ్ఞాను బాడీ నుంచి బయటకు వచ్చేసి అని అంటది అతనితోటి. నేను కనుక బయటికి వెళ్ళాలి అంటే ఈ బాడీని నేను చంపేయాలి అని చెప్పేసి అని బెదిరిస్తాడు. అట్లా ఇంకొక స్టోన్ తీసుకొని అక్కడున్న మిర్రర్ ని పలగొట్టేస్తాడు. ఆ పగిలిన మిర్రర్ పీస్ తీసుకొని పార్క్ సింగ్ దగ్గరకు వచ్చి నువ్వు షామాన్ కాబట్టి నేనెవరో నీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి, ఇంక ఇలా చేయకు, నువ్వు నాకు హలో బ్యాక్ చెప్పేసి సరిపోతుంది అని అంటాడు. ఇంకా పార్క్ సింగ్ ని ఇట్లా చేయితో టచ్ చేస్తూ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి ఈ లిప్ బామ్ అనేది కనపడతా ఉంటది. ఏంటదా అని చెప్పి దగ్గరికి తీసుకుంటాడు. మళ్ళీ దూరం పంపించేస్తాడు. అతనికి నా బాడీ వదిలే ఈ మాటలన్నీ వినపడతా ఉంటాయి. ఇంకా పార్క్ సింగ్ ని బెదిరిస్తాడు అనమాట. ఏది ఫన్నీగా ట్రై చేయకుండా అతను చంపేస్తా అని చెప్తాడు. అలా అనగానే పార్క్ సింగ్ లేదు వద్దు ఏం చేయక అతన్ని అనేసి అని అంటది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయని అంటాడు జ్ఞాను. పార్క్ సింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో తొందరగా రన్ చేయని అంటాడు. ఇంకిప్పుడు జ్ఞాను అంటాడు ప్రెటీగా ఉన్నావు అని చెప్పేసి ఏదంటే అది చేయగలుగుతాం అనుకుంటున్నావా అనేసి అని అంటాడు. నాకైతే బాడీ ఆఫర్ చేసిన అయితే ఇక్కడికి వచ్చేస్తుంది, మనమైతే ఇప్పుడు ఒక బెట్ వేసుకుందాం. పార్క్ సింగ్ అంటది షామాన్ గోస్ట్ తో డీల్ పెట్టుకోలేరు అని అంటది. అప్పుడు అతను అంటే నాకు ఈ బాడీ ఆఫర్ చేసిన అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది, సో అందుకే మన ఇద్దరం ఒక డీల్ వేసుకుందాం. నీకు హైడ్ అండ్ సీక్ తెలుసు కదా, నేను వెళ్ళి దాచుకుంటా, తనకన్నా ముందు నువ్వు నన్ను దొరకబట్టినవని నీకు ఒక మంచి విష్ గ్రాంట్ చేస్తా అని చెప్తాడు. పార్క్ సింగ్ ఏదైనా చేస్తావంటే ఏదైనా చేస్తా అని అంటాడు. అతను ఇంకా 10 వరకు కౌంట్ చేయనేసి అని అంటాడు. పార్క్ సింగ్ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది.
ఐ హోప్ యూ కెన్ విన్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తాడు. ఇంకొచ్చి డోర్ ఓపెన్ చేసే వరకు జీహో వచ్చి లోపల పడిపోతాడు. అంతా ఓకేనా అని అడుగుతాడు. పార్క్ సింగ్ ఏమో నువ్వు లోపలికి రాకు, బయటనే ఉండు అని చెప్తాడు అతనితోటి. జీహో సరే అని చెప్పేసి బయటికి వెళ్తాడు. ఇంకా ఈవిల్ స్పిరిట్ అయితే తొందరగా అక్కడి నుంచి ఉరుకుతూనే ఉంటాడు. పార్క్ సింగ్ కౌంటింగ్ అయిపోయిందని చూసే వరకు జునూన్ కొంచెం కదులుతా ఉంటాడు. ఇంకా అతను తీసుకొని అయితే బయటికి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మదర్, షామాన్, ఆంటీ అందరు కలిసి వస్తుంటే వీళ్ళకి ఇక్కడ జ్ఞానం ఎదురవుతాడు. మదర్ చూసి గుర్తుపడుతుంది, ఇతను అతనే కదా, మీరైతే అక్కడికి వెళ్ళండి, నేను ఇతని సంగతి చూసుకుంటా అని చెప్పేసి అని మదర్ జ్ఞాను వెనకాలనే వెళ్తుందనమాట. ఇక్కడ షామాన్ అందరు కలిసి వస్తారు. రాగానే పార్క్ సింగ్ వాళ్ళకి చెప్తుంది, ఇతను ఆల్రెడీ పొసెస్ అయిండు, కానీ గోస్ట్ అయితే ఇప్పుడు ఇతను విడిచిపెట్టేసింది అని ఆ షామాన్ తో చెప్తుంది. అతను అంటాడు, అతేమన్నా ఫిష్ పికిల్ అనుకుంటున్నావు, ఇట్లా సాల్ట్ ఎందుకు వేసినావు ఇతని మీద అని అడుగుతాడు. ఇప్పుడు మదర్ వెనకాల వెళ్ళినా జ్ఞానం అయితే పట్టుకోలేవు, కానీ ఫస్ట్ అయితే మనం ఇతను కాపాడదామని చెప్తాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి అయితే ఇతన్ని క్లెన్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు, ముగ్గురు కలిసి. ఇంకా జున్నూన్ అయితే కొంచెం కదులుతాడు. ఇక్కడ జ్ఞానం అయితే మదర్ ఫాలో అవుతూనే ఉంటది. ఆ ఈవిల్ స్పిరిట్ మాత్రం చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంటాడు. మదర్ అతన్ని క్యాచ్ చేయలేకపోతుంది, ఎందుకంటే అతను ఒక వాల్ పై నుంచి దుంకేస్తాడు ఇంకా కిందికి. ఇంకా మదర్ అక్కడ నుంచి అప్పుడు యమో అని చూసి ఇంకా యమో దగ్గరికి వెళ్తది, వెళ్ళి అడుగుతుంది, ఎందుకు ఇలా చేసినావు అనేసి అని అంటది. అప్పుడు యమో అంటది, నేను బ్రతకడం కోసం ఇలా చేసిన అనేసి అని అంటది. యమో అక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటది. అప్పుడు మదర్ ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్న పెద్ద నైఫ్ తన మీద పెట్టి, నీ లైఫ్ అంతా మొత్తం ఒక లివింగ్ హెల్ లాగా అయిపోయింది అని అంటది. అప్పుడు యమో నన్ను టచ్ చేయకు అని చెప్పేసి నైఫ్ తీసేస్తుంది. తీసేసే వరకు వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే ఆ నైఫ్ పైన ఉన్న కవర్ తీసేసి డైరెక్ట్ నైఫ్ తన మీద పెడుతుంది. నీ లైఫ్ నిజంగానే హెల్ అనేసి అని అంటది ఏమో అని, నువ్వు ఇంకా అసలు మనిషివే కాదు అనేసి అని అంటది. అప్పుడు ఏమో ఏం చేస్తుంది అంటే ఆ నైఫ్ ని ఆ చేయితోటి అలానే గట్టిగా పట్టేసుకుంటది. ఆమె హ్యాండ్ ఇంకా బ్లీడ్ అవుతుంటది. వాళ్ళ మదర్ గట్టిగా ఏమోవా అని అంటది. ఆమె అలానే చూస్తూ ఉండిపోతుంది, కానీ ఉన్నట్టుండే ఆమెకు విజన్ అనేది బ్లర్ అవుతుంటది. ఇంకా అలానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇంకా వాళ్ళ మదర్ ఆమెనైతే పట్టుకుంటది. ఇంకా జున్యూన్ అయితే సెట్ అయిపోతాడు. సెట్ అయిపోయింది అని చెప్పి పార్క్ సింగ్ జీహో వెళ్తుంటారు. జీహోకి కూడా సాల్ట్ వేస్తుంది అనమాట. నేను కూడా క్లెన్స్ చేయడం మంచిది, ఎందుకంటే ఇది మంచి ప్లేస్ కాదు అని చెప్పేసి అతనికి మొత్తం క్లెన్స్ చేసి జ్ఞానం అయితే అస్సలు కలవకు, అతని దగ్గరికి అయితే నువ్వు వెళ్ళకని చెప్తుంది. ఒకవేళ అతనికి కనబడ్డా నువ్వు వెళ్ళకుండా నాకు కాల్ చేయని చెప్తుంది. ఎందుకు అని జీహో, నేను తర్వాత చెప్తాను, నువ్వు ఎటు వెళ్ళకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళని చెప్తుంది. ఇక్కడ ఈవిల్ స్పిరిట్ జ్ఞానం స్కూల్ యూనిఫామ్ లో ఉంటాడు కదా, ఇప్పుడు ఈ స్కూల్ కి అసలు ఎలా వెళ్ళాలి, నేను అసలు ఎక్కడ ఏంటి ప్లేస్ అంతా అని అనుకుంటా ఉంటాడు. నాకు అసలు కొంచెం కూడా దారి దొరకట్లే అని అనుకుంటాడు. అప్పుడు ఈ స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఇతను కనబడతాడు అనమాట. సో పార్క్ సింగ్ తొందర అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్లే వరకు అతన్ని కొందరు ఆపి మనీ అడుగుతా ఉంటారు. ఆ మనీ పార్క్ సింగ్ తీసుకొని వాళ్ళని కొట్టి అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. ఇంకా అతను పట్టుకునే స్కూల్ అడ్రస్ నీకు తెలుసు కదా, నన్ను తీసుకెళ్ళు అని అంటాడు. అంతలోపు వాళ్ళు వేస్తారు అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్ అక్కడ నుంచి అయితే పారిపోతారు. అప్పుడు ఈవిల్ స్పిరిట్ అంటే అట్లీస్ట్ నాకు దారి చెప్పాల్సింది కదా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు అక్కడికి జీహో వచ్చి జ్ఞానుని తీసుకెళ్తురు అనుకుని హెల్ప్ చేద్దామని చెప్పేసి అని వెళ్తాడు. కానీ అక్కడికి జీహో వెళ్లే వరకు జ్ఞాను అందరినీ కొట్టి ఉంటాడు. జీహో అది చూసి నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చే వరకు నువ్వేంటి వీళ్ళందరినీ కొట్టినావు అని అంటాడు. ఈవిల్ స్పిరిట్ ఇక్కడ జీహో స్కూల్ యూనిఫామ్ చూసి ఓ మనం ఫ్రెండ్స్ కదా అన్నట్టు మాట్లాడతాడు. పార్క్ సింగ్ ఏమో ఇక్కడ ఈవిల్ స్పిరిట్ కోసం అని చెప్పేసి వెతుకుతా ఉంటది. ఇక్కడ జీహో జ్ఞానం అడుగుతాడు, అక్కడ హాంటెడ్ హౌస్ లో ఏమైనా అయిందా నీకు అని. పార్క్ సింగ్ చెప్పింది నీతో మాట్లాడద్దని, నువ్వు కనపడ్డా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పింది అని అంటాడు. అప్పుడు ఈవిల్ స్పిరిట్ అంటాడు, ఆమె చెప్పింది కరెక్టే, నేను ఇప్పుడు చాలా డేంజరస్ గా ఉన్నాను, నువ్వు నేను కనపడ్డా నన్ను అవాయిడ్ చేయని చెప్తాడు. ఆమె నీకు అలా చెప్పింది అంటే నువ్వు ఆమె నిన్ను చాలా కేర్ చేస్తున్నట్టు, నీకు ఆమె అంటే ఇష్టం కదా అని అంటాడు. అప్పుడు జీహో అంటాడు, నేను ఒకసారి చెప్పినందుకు నువ్వు నన్ను ఇప్పుడు టీజ్ చేయాలా అని అంటాడు. ఓ ఆమెనైతే నువ్వు లైకే కాదు లవ్ కూడా చేస్తున్నావు అనమాట అనేసి అని అంటాడు జీహోని ఈవిల్ స్పిరిట్. అప్పుడు జీహో కోపం వచ్చి నువ్వు పద అని చెప్పేసి అని పంచింగ్ మెషిన్ దగ్గరికి తీసుకెళ్తాడు. జ్ఞానేమో ఎంత పని చేసినా కూడా 920 అలా వస్తుంటది. జీహోమ ఎంత పని చేసినా కూడా 620 వస్తుంటది. అది చూసి జ్ఞాను చాలా నవ్వుతుంటాడు. ఇంకా నువ్వు ఎంత ఆడినా కూడా నన్ను క్రాస్ చేయలేవు అనేసి అని అంటాడు. ఇక్కడ గన్ షూట్ చేసే ప్లేస్ లోకి వెళ్తాడు ఈవిల్ స్పిరిట్. అతనికి అతని పాస్ట్ గుర్తొస్తా ఉంటది. పాస్ట్ లో అందరు గన్స్ తోటి ఫైరింగ్ చేస్తా ఉంటారు. ఇతను కూడా చిన్నగా దాచుకుంటా ఉంటాడు. అదే టైంకి ఇక్కడికి పార్క్ సింగ్ వచ్చి ఇతని చేతులు పట్టుకొని నేను పట్టేసుకున్నా అనేసి అని అంటది. ఇంకా పార్క్ సింగ్ అంటది, నేనైతే ఇప్పుడు గేమ్ గెలిచినా కదా, నువ్వు నాకు నా విషయం ఇప్పుడు గ్రాండ్ చేయాలి అనేసి అని అడుగుతుంది. ఇంకా జ్ఞానం పోనివ్వు అనేసి అని అంటది. అప్పుడు అతను అది ఏంటంటే అని చెప్పబోతుంటాడు. పార్క్ సింగ్ వద్దు ఆగు అని చెప్పి, నువ్వు కూడా జ్ఞానం గురించి కంప్లీట్ గా తెలుసుకుంటే సారీ ఫీల్ అవుతావు. అతను నా దగ్గరికి అప్ సైడ్ డౌన్ లో వచ్చిండు. మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు అతనికి 3 weeks టైం ఉండే బ్రతకడానికి. ఇంకా అతని ఏజ్ కూడా చాలా చిన్నది, 18 years అంతే. నేనైతే చనిపోనివ్వను, అందుకే 21 days అతన్ని కాపాడుకుంటూ వచ్చినాను, ఇదే లాస్ట్ డే అనగానే అతను పిటిఫుల్ కిడ్ అని అంటాడు. పార్క్ సింగ్ అంటే అతను పిటిఫుల్ కిడ్డే కాదు, అన్ఫార్చునేట్ కూడా. అతని హోల్ వరల్డ్ హేట్ చేస్తా ఉండే. సో దాని వల్ల అతను హేట్ చేసుకుంటుండే.
అతను అట్లీస్ట్ ఒక 1 పెట్ కూడా లవ్ చేసుకోడు. ఈ రోజే లాస్ట్ డే కాబట్టి 21 days లో రేపటి నుంచి కొంచెం మనలాగా ప్రశాంతంగా బ్రతుకుతాడు. నేను నిన్ను బెగ్ చేస్తున్నా ప్లీజ్ గ్యాను వదిలే అనేసి అని అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు నువ్వు ఎందుకు అసలు అంత రిస్క్ చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ చెప్తుంది అతను నా ఫస్ట్ లవ్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయ అనేసి అని అంటది. అప్పుడు గ్యాను అది విని పార్క్ సాంగ్ ఇది నేనే గ్యానుని ఇప్పుడు అనేసి అని అంటాడు. పార్క్ సాంగ్ ఏంటి అని అలానే చూస్తుంది. ఇంకా అతను చెయ్యి విడిచిపెట్టగానే ఈవిల్ స్పిరిట్ వస్తుంది మళ్ళీ అతనిలోకి. ఈవిల్ స్పిరిట్ రాగానే మళ్ళీ చెయ్యి పట్టుకుంటది. పట్టుకోగానే మళ్ళీ గ్యాను వచ్చేస్తాడు. నేనే మీ గ్యానుని అనేసి అని అంటాడు. అలా ఇంకా చెయ్యి పట్టుకొని విడిచిపెట్టి అలానే చూస్తుంది. ఇంకా తనకు అర్థమే ఇంటికైతే తీసుకొచ్చి వాళ్ళ మదర్ కి చూపిస్తుంది అనమాట. ఇతనికి ఇప్పుడు ఈవిల్ స్పిరిట్ పట్టింది, ఇలా చేయి పట్టుకుంటేనే అతను నార్మల్ గా ఉంటుండు అని చెప్పేసి అని లోపలికైతే తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు క్లెన్జింగ్ రైట్స్ కోసం అని చెప్పేసి మొత్తం అన్ని రెడీ అయితే చేసి పెట్టుకుంటారు. షామాన్ అంటే ఇప్పుడు అతను అయితే ట్రై చేసినా కానీ నువ్వు చేతులు విడిచిపెట్టు అని అంటాడు. అనగానే గ్యాను గట్టిగా అరుస్తా ఉంటాడు. అది చూసి షామాన్ వద్దులే నువ్వు చేయి పెట్టేసి అనేసి అని అంటాడు. ఇంకా చిన్నగా అయితే క్లెన్జింగ్ రైట్స్ అయితే చేస్తా ఉంటారు. అతను అంటాడు మీరు ఇలా చేస్తుంటే నాకైతే చాలా నవ్వొస్తుంది, గులగులు అవుతుంది అనేసి అని అంటాడు. అలా అనగానే వాళ్ళు ఇంకా వెంటనే వెళ్లి బటర్ పీసెస్ అవి తీసుకొని వస్తారనమాట. అవి తీసుకొచ్చి వాటితోటి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వాటితోటి బాగా కొడతా ఉంటే అతను అంటాడు చూయింగ్ ఇవి చాలా బాగున్నాయి, మధ్యలో నాకు నట్స్ కూడా తాకుతున్నాయి అని అంటాడు. ఇంకా వెళ్లి పల్సెస్ తీసుకొని వస్తారు. అవి వద్దు నాకు అవి దెబ్బ తాకుతాయి అనేసి అని అంటాడు. వాళ్ళు మాత్రం ఇంక ఇదే కరెక్ట్ అని చెప్పేసి అని వాటిని తీసుకొని కూడా కొడుతుంటారు. అలా కొడుతుంటే అప్పుడు అంటాడు ఇవి కూడా చూస్ చేస్తుంటే బానే ఉన్నాయి, పర్లేదు తినొచ్చు అనేసి అని అంటాడు. ఇంకా అతను అలా అనే వరకు వీళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ అటు తిరిగి చూసే వరకు తను చిన్నగా అతను కట్టేసి విడిపించుకొని టక్కున ఉరుకుతుంటాడు. అది చూసి వెంటనే పార్క్ సింగ్ తొందరగా వెళ్లి అతన్ని అయితే బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసేసుకుంటది. అలా హగ్ చేసుకోగానే గ్యాను అంటాడు పార్క్ సింగ్ నేనే అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది ఈ రోజు ఒక్కరోజే లాస్ట్, ఈ ఒక్కరోజు ఎలానో అలా గడిపేయాలని అంటది. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ జ్ఞాన చేపట్టుకొని నీ లోపల ఉన్న ఈవల్ స్పిరిట్ ని ఇప్పుడు ఇలా కట్టేయడమే కరెక్ట్ అని చెప్తుంటది. వీళ్ళేమో రూమ్ నుండి తాలిస్మాన్ కడతారు. ఇంకా పార్క్ సింగ్ ఏడుస్తూ సారీ నేను ఈ రోజు కాపాడలేకపోయినా అనేసి అని అంటది. అప్పుడు జ్ఞాను అంటాడు ప్లీజ్ నువ్వు ఏడవకు, నేను నిన్ను ఏడవనివ్వా అని చెప్పి ప్రామిస్ చేసిన అని అంటాడు. ఇంకా జ్ఞానం ఏం చేస్తారంటే ఇక్కడ కాలు చేతులు అన్ని కట్టేస్తారు. పార్క్ సింగ్ జరుగు అని చెప్పేసి వాళ్ళ మదర్ అతని నోరు కూడా కట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడు పార్క్ సింగ్ చేయగానే అతను గట్టిగా అరుస్తాడు ఈవిల్ స్పిరిట్ నన్ను పీసెస్ చేద్దాం అనుకుంటున్నావా అనేసి అని అరుస్తాడు. అది విని కట్లిప్పి ఇంకా జ్ఞాను చెప్తారు నైట్ అంతా నువ్వు సీలింగ్ చూసుకుంటేనే పడుకోవాలి, అంతే చేయి తప్పించమని అస్సలు టచ్ చేయొద్దని చెప్పి వెళ్తారు. జ్ఞాను కూడా సరే అనేసి అని అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పార్క్ సింగ్ అంటది మదర్ చాలా డ్రామాటిక్ గా ఉంది కదా అనేసి అని అంటది జ్ఞాను తోటి. అప్పుడు జ్ఞాను అంటాడు అసలు అబాండన్ హౌస్ దగ్గర ఏం జరిగిందో మర్చిపోయినావు అనేసి అని అంటాడు. నాకు అర్థమైంది మీ మదర్ ఎలా రియాక్ట్ అవుతుందో అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది ఈవిల్ స్పిరిట్ నువ్వు కాదు అనేసి అని అంటది. నువ్వు ఇప్పుడు చేయొద్దులే గానీ మళ్ళీ ఈవిల్ స్పిరిట్ అయితే వచ్చేస్తుంది కదా అని అంటాడు. కానీ నేను మాత్రం అక్కడికి వచ్చినందుకు అస్సలు రిగ్రెట్ కాను, నాకు తెలుసు అక్కడ డేంజర్ ఉందని, కాకపోతే నిన్ను అలా రిస్క్ లో పెట్టడం నాకు అసలు నచ్చలేదు, అందుకే వచ్చినా అని అంటాడు. ఇంక ఇక్కడ మదర్ వచ్చి అమ్మ దగ్గర కూర్చొని లేచిందా అని అడుగుతుంది వాళ్ళ ఆంటీని. తను చాలా వీక్ గా ఉన్నట్టుంది అందుకే లేవ్వలే అనేసి అని అంటది. ఈవెన్ బ్యాడ్ కర్మ తీసుకోవాలన్నా బాడీ ఫస్ట్ ఫిట్ గా ఉండాలి అనేసి అని అంటది. అప్పుడు అక్కడ షామాన్ అంటాడు ఆ మనీ ఈవిల్ స్పిరిట్స్ ని ఒక దగ్గర పెట్టి నెస్ట్ లాగా కడుతుంది అనేసి అని అంటాడు. ఇంక ఇంతలోపు యమోవాలు వేస్తుంది. లేచామంటది ఇంతకు ముందు నన్ను ఇలానే కట్టేసింది, కాళ్ళు చేతులు నా నోరు బాగా కొట్టింది కూడా, అప్పుడు కొంచెం కూడా మెడిసి లేకుండా అలా ఇంతకు ముందు చేసింది కాబట్టి ఇప్పుడు అంత కాన్ఫిడెంట్ గా ఉంది అనేసి అని అంటది. అలానే ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తుంది ఏముంది అనేసి అని అంటది. నేను అప్పుడు అలా చేసినప్పుడే నువ్వు నన్ను చనిపోనివ్వాల్సింది అని అంటది. అప్పుడు మదర్ అంటది నేను అలా ఎవరిని చనిపోనివ్వా అని అంటది. ఏమో ఇక్కడ చూసే వరకు వీళ్ళ ముగ్గురు ఫోటో ఉంటుంది, చూసి వెంటనే కళ్ళు మూసేసుకుంటది. ఇంకొకటి జ్ఞానుకి నిద్ర పట్టదు, ఎందుకంటే పార్క్ సింగ్ తన చేయి పట్టుకొని పడుకునే వరకు, ఇంకిద్దరు పక్కన పడుకునే వరకు అతనికి అసలే నిద్ర పట్టదు. ఇంకా నెక్స్ట్ డే పార్క్ సింగ్ లేచి చూసే వరకు జ్ఞాను ఉండడు. చిన్నగా చేతడంతో చూస్తా ఉంటది, చూసే వరకు లేడు. రూమ్ అంతా చూస్తుంది, ఎక్కడ కనిపించడు. అయ్యా ఎక్కడికి వెళ్ళిండా అనేసి అనుకుంటది. జ్ఞానేమో ఇంకిక్కడ ఈ షామాన్ డ్రెస్ వేసుకొని వెళ్తుంటాడు. ఇంకిక్కడ స్కూల్ కి అయితే వచ్చేస్తాడు. వచ్చే వరకు వీళ్ళ ఆర్చరీ సార్ అప్పుడే అక్కడికి వస్తాడు. జ్ఞానం చూసి ఏంటి ఇంత పొద్దున ఇక్కడికి వచ్చినావు అని అంటాడు. ఆయన ఈ డ్రెస్ లో వచ్చినవే అని చెప్పేసి స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తాడు. నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరినో ఒకరిని పట్టుకొని డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు కదా అని అంటాడు. లేదు అంటే నాకు చెప్పు, నేనన్నా ఎవరినో ఒకరిని వెతికి పెడతా అని అంటాడు. ఆర్చరీ ప్రాక్టీస్ కి అయితే వచ్చేస్తారు. ఈవిల్ స్పిరిట్ అనుకుంటాడు నా బాడీకి ఆల్రెడీ తెలుసు కాబట్టి అది కరెక్ట్ పొజిషన్ కి వెళ్ళిపోతుంది అనేసి అని అనుకుంటాడు. ఇంకా అతను కొట్టే వరకు కరెక్ట్ టార్గెట్ కి వెళ్ళిపోతుంది, చాలా కరెక్ట్ గా కొడతాడు. అది చూసి గట్టిగా అరుస్తుంటాడు నాకు కూడా ఆర్చరీ ఆడడం వచ్చు అని చెప్పేసి అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలానే చూస్తుండిపోతారు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఏమో జ్ఞానం ఎత్తుకుంటా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి చూస్తా ఉంటది. అప్పుడే అక్కడికి డాగ్ స్పిరిట్ వస్తుంది. జున్నూన్ కూడా వెనకాలనే ఉంటాడు. పార్క్ సింగ్ ఏమో బూకి అనుకుంటే ఇప్పుడు నేను వెనకాల రావాలా అని చెప్పేసి అని ఇంకా తొందరగా వెళ్ళిపోతుంటది.
ఇప్పుడు జునూన్ అనుకుంటాడు ఏంటి నా డాగ్ పేరు చెప్తుంది అని అనుకుంటాడు. ఇంక ఇక్కడ జీహో వచ్చి చూసే వరకు జ్ఞాను ఆర్చరీ చాలా బాగా ఆడుతుంటాడు. ఏంటి పొద్దున వచ్చి ప్రాక్టీస్ చేస్తుండు అనేసి అని అనుకుంటాడు. ఆయన ఎప్పటికని ఈసారి ఎందుకో చాలా హ్యాపీగా కనపడుతుండు అనేసి అని అనుకుంటాడు జీహో ఏం చేస్తాడంటే జ్ఞాను దగ్గరికి హే పార్ట్నర్ అని చెప్పి వెళ్తాడు. అప్పుడు జ్ఞాను ఏం చేస్తాడంటే జీహో సైడ్ తిప్పుతాడు అనమాట. తిప్పగానే అక్కడ ఉన్న కోచ్ కూడా ఏంటి అతని సైడ్ తిప్పినా నువ్వు అక్కడ నుంచి తీసే అని అంటాడు. అనగానే అక్కడ నుంచి తీసేస్తాడు. తీసేసిన తర్వాత జీహో అంటాడు నువ్వు నిజంగా చెప్పు నువ్వు అసలు జ్ఞాను కాదు కదా అనేసి అని అంటాడు. అది విని జ్ఞాను అక్కడే పడేసి జీహోని గట్టిగా అక్కడ గుద్ది వెళ్ళిపోతాడు అనమాట. జీహం అక్కడే పడిపోతాడు. ఇంకా అందరు వచ్చి అడుగుతా ఉంటారు ఏమైంది ఎలా ఉన్నావు అని. అందరూ పార్క్ సింగ్ ఇక్కడికి వస్తాడు అనమాట. డాగ్ చూపించిందని తను వెళ్లి చూసే వరకు ఇక్కడ జీహోకి దెబ్బ తగులుతుంది. జీహో అంటాడు జ్ఞానే నన్ను ఇలా కొట్టిపోయిండు అని చెప్తాడు. వాళ్ళ కోచ్ కూడా అదే చెప్తాడు. ఎటు వెళ్ళిండంటే అటు సైడ్ వెళ్ళిండు అని అనగా వాళ్ళ సార్ అంటే ఏంటి మనం అసలు పైజామాస్ లో ఎందుకు వచ్చాం స్కూల్ కి అనేసి అని అంటాడు. అది విని పార్క్ సింగ్ నవ్వుతుంది. ఇంక ఇక్కడ మదర్ ఏమో క్లెన్సింగ్ రైట్స్ చేస్తా ఉంటది. ఇది నిక్కర్స్ రిమూవ్ చేయడానికి అని చెప్పేసి అని యమోహకి చెప్తాను. నా కళ్ళ ముందైతే నేను ఎవరిని చనిపోనివ్వా అనేసి అని అంటది వాళ్ళ మదర్. ఇది సింపుల్ గా మన మధ్యలో ఉంచుతాను నేను ఎవరికి చెప్పా అనేసి అని అంటది వాళ్ళ మదర్. ఇంక ఇక్కడ జ్ఞాను ఒకటి కింద కూర్చొని వెతుకుతా ఉంటాడు. అక్కడ ఫైర్ గోస్ట్ ఫైర్ వెలిగించడానికి ట్రై చేస్తాడు. అది విని జ్ఞాను అతని దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఏం చేస్తున్నావు అనేసి అని అడుగుతాడు అతన్ని. ఇంకా అతన్ని కొట్టడానికి అని చెప్పేసి అని చెయ్యెత్తుతాడు. అంతలో పక్కడికి పార్క్ సింగ్ వస్తుంది. వచ్చి నువ్వు దయాలని ఇలా మిస్ట్రీట్ చేయొద్దు, అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని అతను సేఫ్ గా పంపించాలి అని అంటది. అప్పుడు జ్ఞాను అంటాడు నువ్వు చాలా స్వీట్ కాకపోతే ఏంటి ఆ టోన్ అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది నేనైతే నా మాట మీద నేనున్నా నువ్వే నీ హైడ్ అండ్ సీక్ డీల్ లో ఒప్పుకోలేని అంటది. అప్పుడు జ్ఞాను అంటాడు నేను కూడా గోస్ట్నే నువ్వు నాతోటి మంచిగా ఉండొచ్చు కదా అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది నువ్వు చాలా షేమ్లెస్ అసలు ఫస్ట్ నన్ను చూడగానే మార్నింగ్ వెళ్ళిపోయినావు నీ చెయ్యి ఇచ్చేసే ఫస్ట్ అయితే నేను జ్ఞానుతో మాట్లాడాలని అంటది. అతను ఇవ్వ అని చెప్పి ముందుకెళ్లే లోపు అక్కడ డాగ్ స్పిరిట్ ఉంటది. అది చూసి నీ దగ్గరికి వెళ్లే బదులు ఈ షామన్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ అని చెప్పేసి అని తను తప్పించుకొని తిరుగుతా ఉంటాడు. వీళ్ళిద్దరు ఇంక ఇలా చెట్టు చుట్టూ తిరుగుతా ఉంటే వీళ్ళ పై నుంచి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ చూసి వీళ్ళిద్దరేంటి ఇలా ఆడుతురు అనేసి అని అనుకో ఇంకా ఎట్లాస్ట్ ఇలా పైకైతే వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటారు. పార్క్ సింగ్ అంటది నేనేమేంటి అసలు అని అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు నాకు నేమ్ అంటూ ఏం లేదు అనేసి అని అంటాడు. నేను మర్చిపోయినా నా నేమ్ అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటే గుర్తు తెచ్చుకోని అంటది. లేదు అంటే నేను ఈవిల్ స్పిరిట్ అని పిలవాల్సి వస్తుంది ఊరికి అనేసి అని అంటది. బాంగ్స్ నేను ఏమి ఇస్తా అని అంటది. బాంగ్స్ ఎలా ఉంది అని అంటే అతను కూడా సరే అనేసి అని అంటాడు. సరే అయితే ఇప్పటి నుంచి నువ్వు బాంగ్స్ అని అంటే అతను కూడా సరే వాట్ ఎవర్ అని అంటాడు. సరే అయితే బాంగ్స్ మనం ఆడుకుందామా, బాంగ్స్ మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా అని అనగానే అతను అంటాడు నాకు ఇష్టం ఆడుకుందాం అనేసి అని అంటాడు. సరే అని చెప్పేసి అతను ఆ పొజిషన్ లో నించుంటాడు రన్ చేయడానికి అని చెప్పి అలానే ఆగిపోతాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది గోస్ట్ నేమ్ 3 times చెప్తే గోస్ట్ కూడా 3 times రిప్లై ఇచ్చింది అంటే నువ్వు నాకు కొంచెం సేపు సబ్మిట్ అయిపోవాలి అనేసి అని అంటది. ఇంకా చేయి పట్టుకోగానే జ్ఞాను పడిపోతాడు. ఇంకా లేచిన తర్వాత పార్క్ సింగ్ చెప్తా ఈ రోజు నేను వెతకడం చాలా ఇబ్బంది అయింది అని. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఇంటికి కాల్ చేసే వరకు వాళ్ళ ఆంటీ చెప్తారు వాళ్ళ మదర్ బౌండరీస్ వేసిందని ఇంట్లో క్లెన్సింగ్ రైట్స్ అవుతున్నాయి సో నైట్ అవుతుంది ఇదంతా అయ్యే వరకు అని చెప్తుంది. నైట్ వరకు ఇంకా ఎంజాయ్ చేయని చెప్తుంది వాళ్ళ ఆంటీ. అది విని పార్క్ సింగ్ వెంటనే జ్ఞానుకి చెప్తుంది అనమాట నైట్ వరకు మనం ఇంటికి వెళ్ళలేము ఇక్కడే ఉండాలని, ఇప్పుడు ఇలానే చేతులు పట్టుకొని ఉండాలి, ఎలా వెళ్ళాలో ఏంటో అని చెప్పేసి అని ఇంకిద్దరు కలిసి చేతులు పట్టుకొని అయితే కిందికి వస్తారు. కిందికి రాగానే అక్కడికి జున్నూన్ వస్తాడు అనమాట. జున్నూన్ వచ్చి పార్క్ సింగ్ పట్టుకొని నువ్వు ఇందాక నా డాగ్ నేమ్ చెప్పినావు ఎలా చెప్పినావు అనేసి అని అంటాడు. జ్ఞాను అంటాడు నీకు కొంచెం కూడా మేనేజ్ లేదా ఎందుకు అలా దగ్గరికి వెళ్తున్నావు అనేసి అని అంటాడు. జున్నూన్ మాత్రం అలానే దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా వీళ్ళ క్లాస్ లో అతను చూసి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అని అరుస్తాడు. ఇంకా అందరు వీళ్ళనే చూస్తుంటారు. అంతలో పక్కడి సైడ్ జీహో వస్తాడు. జీహోని వచ్చి హెల్ప్ చేయని అనగానే జీహో వీళ్ళని పుష్ చేయడానికి అని చెప్పి ఉరికొస్తాడు అనమాట. ఉరికొచ్చే వారికి అనుకోకుండా వీళ్ళిద్దరు పక్కకు జరగడంతో జీహో ఇంకా కింద పడిపోతాడు. ఇంకా జ్ఞాను పార్క్ సింగ్ చేయి విడిచిపెట్టేస్తాడు. అప్పుడు జీహో ఇంకా ఏమైందని అడిగే లోపు జ్ఞాను వచ్చి జీహో కడుపులో మళ్ళీ గట్టిగా గుద్దుతాడు. గుద్ది అక్కడ నుంచి మళ్ళీ ఉరుకుతాడు. జున్నునేమో ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ని ఆపేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని చెప్పి. ఇంక ఇక్కడ వీళ్ళ సార్ ఏమో ఒకటి ఆర్చరీకి సంబంధించి ఒక పోస్ట్ పెడతాడు. అప్పుడు అక్కడికి జ్ఞానం రావడంతో వాళ్ళ కోచ్ వెనకాల నుంచి పట్టుకొని నువ్వు ఇంకెక్కడికి వెళ్ళలేవు నేను నిన్ను పట్టేసుకున్నా అనేసి అని గట్టిగా పట్టుకుంటాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఏమో జున్నున్ కి చోలో చెప్తుంది నీ డాగ్ వైట్ కలర్ లో ఉంటుంది, దానికి బోకి అనేది నేమ్ మెడలో కాలర్ లాగా ఉంటుంది, అది ఇన్ని రోజు నేను కాపాడుకుంటూ నీ చుట్టే తిరుగుతుంది అని చెప్తుంది. అలా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ వీళ్ళ సార్ ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ ఫిల్అప్ చేయమని చెప్తాడు. అతనికేమో జ్ఞాను పేరు గుర్తురాదు సో వాళ్ళ సార్ కి ఇచ్చి మీరే అని ఫిల్ చేసుకోండి అని చెప్తాడు. అంతలో పక్కడికి పార్క్ సింగ్ వచ్చి ఇతని కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి వద్దు అని చెప్తా ఉంటది. పార్క్ సింగ్ ఏమో నువ్వేం జోక్ అనుకుంటున్నావు ఈ కాంపిటీషన్ లోకి వెళ్ళాలితో నువ్వు ఇట్రా అనేసి అని అంటది. అతను అంటాడు నేనేం చేసినా అన్న అతను అంటాడు నువ్వు అసలు ఆర్చరీ కాంపిటీషన్ లోకి ఎలా ఎంటర్ అయినావు అనేసి పార్క్ సింగ్ అంటది. అది ఇప్పుడు వెంటనే వెనకకు తీసుకోని అంటది. అప్పుడు బాంగ్సీ అంటాడు నేను కాదు ఇది ఎంటర్ అయితా అన్నదే అతను అనేసి అని అంటాడు. వాళ్ళ సార్ అడుగుతాడు ఏంటి అతని పేరు అని. బే జ్ఞాను అని అనగానే బే జ్ఞాను ఎంటర్ అయితా అన్నాడు, నేను కాదు ఎంటర్ అయితా అన్నది అని చెప్తాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది నువ్వు ఈ ఫామ్ ఫిల్అప్ చేయడం నేను చూసినా అని అంటాడు. అప్పుడు అతను అంటాడు మేము ఒక డీల్ వేసుకున్నాం ఆ విషయం నీకు తెలీదు అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ మాటలు విని వాళ్ళ కోచింగ్ సార్ అంటాడు ఎందుకు కాంపిటీషన్ లో వెళ్ళే అతను ఎందుకు ఆపుతున్నావు అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది సార్ మీకు అసలు అర్థం కావట్లేదు ఇక్కడ సిచ్యువేషన్ అనేసి అని అంటది.
అది విని బాంగ్స్ మీరు పక్కకు జరగండి అని చెప్పేసి అని వెళ్ళి పార్క్ సింగ్ చేయి పట్టుకుంటాడు అనమాట. చేయి పట్టుకొని ఇప్పుడు నువ్వే తెలుసుకో అనేసి అని అంటాడు. ఇంకా జ్ఞాను వచ్చేస్తాడు. ఇంకప్పుడు జ్ఞాను అంటాడు, సార్ ఆ ఫామ్ నాకు ఇస్తారా అనేసి అని అడుగుతాడు వాళ్ళ సార్ ని. అడిగి ఇంకా ఫామ్ తీసుకొని ఇంకా జ్ఞాను ఆ ఫామ్ అంతా ఫిల్ చేసేస్తాడు. ఫామ్ అంతా ఫిల్అప్ అయిపోయిన తర్వాత బాయ్ అని చెప్పేసి అని ఇంక ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ సార్ అనుకుంటాడు యంగ్ లో ఉన్నారు కదా, లవ్ కదా, సరేలే అనేసి అని అనుకుంటాడు. ఇంకిద్దరు కలిసి పైకెక్కి మాట్లాడుకుంటారు. మేమిద్దరం కలిసి ఒక డీల్ కి వచ్చినామని చెప్తాడు. ఆ హంగరీ కాంపిటీషన్ కి నేనే ఎంటర్ అవుతా అని అతనితో చెప్పినాను. ఇంకా ఈ కాంపిటీషన్ చాలా ఇంపార్టెంట్ అని నేనే అతనికి చెప్పినా అని చెప్తాడు. అప్పుడు బాంగ్స్ అంటాడు, ఆర్చరీ ఒక సోలో స్పోర్ట్ కదా అని, అలా అయితే నేను దాంట్లో పార్టిసిపేట్ చేయాలి కదా అని అంటాడు. అప్పుడు వాళ్ళు సార్ అంటాడు, ఎందుకు ఒక్కడు ఉంటావు, నేను కూడా ఉంటా కదా అనేసి అని అంటాడు. అప్పుడు జ్ఞాను అంటాడు, నాలాగా నేను పార్టిసిపేట్ చేస్తా దాంట్లో అనేసి అని అంటాడు. ఏదేమైనా సరే అప్పుడు బాంగ్స్ అంటాడు, సరే అయితే మన ఇద్దరం కలిసి ఒక డీల్ వేసుకుందాము. స్కూల్లో ఉన్నంతసేపు నీ బాడీ నాకు లెండ్ చేయాలి అని చెప్పేసి అని అంటాడు బాంగ్స్. అలా అయితే నేను ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తా అని చెప్పేసి అని అంటాడు. అది చూసి వాళ్ళ కోచ్ అంటాడు, ఏంటి సెల్ఫ్ అఫర్మేషన్, అది చాలా ఇంపార్టెంట్ అనేసి అని, నేను కూడా జాయిన్ అవుతా అని ఆయన కూడా అంటాడు. నీ ఫుల్ కోఆపరేషన్ అతనికి ఇవ్వాలి అనేసి అని చెప్తాడు. అతన్ని ఫైట్ చేసి విన్ కావాలి అని చెప్తాడు వాళ్ళ సార్. ఇంకిద్దరు సరే అనుకుంటారు. ఇంకా అదే విషయం ఇక్కడ పార్క్ సింగ్ తో చెప్తాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది, అది చాలా డేంజర్ కదా అని చెప్పి, నీ లైఫ్ రిస్క్ లో పెట్టినట్టు అనేసి అని అంటది. అప్పుడు జ్ఞానం అంటాడు, అది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒకరు నన్ను కాపాడడానికి అని చెప్పేసి చాలా రోజుల నుంచి చాలా కష్టపడుతూ ఉన్నారు నా లైఫ్ కోసం అని చెప్పి, సో అందుకే అంత ఈజీగా నేనైతే లూజ్ కాను ఈ గేమ్ లో అనేసి అని అంటాడు. ఇంకా ఇంతటితో 7th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.